పావలా పడేటువంటి కూల్ డ్రింక్స్ ని 20 రూపాయల దగ్గర నుంచి 120 రూపాయల వరకు అమ్ముతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. నిజంగా ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ రంగాన్ని కాపాడాలా, రైతాంగాన్ని ప్రోత్సహించాలంటే పొల్ల రసాలు అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది. కొబ్బరి బోండాలు ఎక్కువ శాతం ఉత్పత్తి జరిగేటువంటి అవకాశాలు కల్పించాలా, మజ్జిగ చెరుకు రసం లాంటి దాన్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఈ యాస వచ్చినటువంటి నేపథ్యంలో బాటసారులు దప్పిక తీర్చుకునేందుకు ఖచ్చితంగా చల్లటి మంచినీళ్ళు వైపోతారు. మంచినీళ్ళు కూడా వీధుల్లో దొరికినటువంటి పరిస్థితిలో కూల్ డ్రింక్స్ వైపోతున్నటువంటి నేపథ్యంలో శీతల పానీయాలొద్దు, పళ్ళ రసాలు కొబ్బరి బొండాలు ముద్దు అనేటువంటి నినాదంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన సమైక్య ఏపీఎస్వైఎఫ్ ఈనాడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దానిలో భాగంగా విజయవాడ నగరం లెనిన్ సెంటర్లో రాష్ట్ర రాజధానిలో పాలకులు ఏర్పడేటువంటి విధంగా దీనిని ప్రోత్సహించాలా అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సమాజానికి రోల్ మోడల్గా ఉండవలసినటువంటి సినిమా హీరో హీరోయిన్లు, క్రీడాకారులు, ప్రధానంగా క్రికెట్ ప్లేయర్లు కోట్లాది రూపాయలు ఆశించి ఈ అడ్వర్టైజ్మెంట్లో నటించి యువతని కూల్ డ్రింక్స్ వైపు ఆకర్షింపజేయడం సరైనటువంటి పద్ధతి కాదని ఏపీఎస్వైగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా మహేష్ బాబు, ఈ సినిమాలను యువత విద్యార్థులు చూస్తున్నారు. అల్లు అర్జున్, ఈ సినిమాలను యువత విద్యార్థులు చూస్తున్నారు. కోహ్లీ, నీ క్రికెట్ ఆటని మన దేశం ఉన్న ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. వీరికి ఒక రోల్ మోడల్గా ఉండండి. మీరు కోట్లాది రూపాయలు సంపాదించాలనేటువంటి దీంతో ఇటువైపు ఆకర్షింపజేసేటువంటి విధంగా కూల్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్లో నటించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. తక్షణమే దాని యాడ్స్ని నిలుపుదల చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ కళాశాలలో పాఠశాలలే కాకుండా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలతో పాటు హాస్పిటల్లో కూడా కూల్ డ్రింక్స్ మీద నియంత్రించవలసినటువంటి అవసరం ఉంది. బహిరంగ ప్రదేశాల్లో కూడల్లో ఇలాంటి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ పెట్టకుండా అరికట్టాలని చెప్పేసి ఏపీఎస్వైగా మేము డిమాండ్ చేస్తూ